రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఇవాళ తెలంగాణలో సీడ్ ఉత్పత్తికి ఎంతవరకు అవకాశం ఉంది, సీడ్ ఉత్పత్తి ద్వారా రైతులకు ఎంతవరకు మేలు జరుగుతుంది, ప్రభుత్వం చెబుతున్న సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మారుస్తామనే నినాదం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు సక్సెస్ అవ్వడానికి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు మనం చూడవచ్చు అనేది ఒకటైతే, ప్రైవేటు విత్తన కంపెనీలు రైతుల్ని అంత తొందరగా వాళ్ళ సాధికారత ప్రకారం ఎదగనిస్తాయా, విత్తనోత్పత్తి చేసే రైతులను ఆ లాభాల దిశగా రైతులను తీసుకెళ్లకుండా అడ్డుపడకుండా ప్రైవేటు కంపెనీలు ఉంటాయా, ప్రైవేటు కంపెనీలు ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను తమ గుప్పిట్లో పెట్టుకుని రైతుల్ని ఎదగనిస్తాయా అనే చాలా ప్రశ్నలు మన ముందు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దీని మీద చర్చించడానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే భారతీయ కిసాన్ సంఘ్ ప్రధాన కార్యదర్శి ముదుగంటి శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త జలపతిరావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మారుస్తాం అనేది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్న మాట. అసలు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారే పొటెన్షియాలిటీ తెలంగాణకు ఉందా? నాకు తెలిసైతే లేదు. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు అలా అంటున్నారు? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఎందుకంటే సీడ్ కంపెనీస్ పర్టికులర్గా అంటే కరీంనగర్ జిల్లాలో లేదా మహబూబ్నగర్ జిల్లాలో కొంత పార్టు కొంత సీడ్ ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చాలా ఎక్కువ మంది రైతులు వరి సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు, హుజూరాబాద్ పెద్దపల్లి ఆ ప్రాంతంలో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటాడు. కొంత నల్గొండ జిల్లాలో కూడా కొంత భాగం లేదా మహబూబ్నగర్ జిల్లాలో కొంత భాగం సీడ్ అంటే విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఆ విషయం చెప్పినారు. మేము విత్తన ఉత్పత్తిని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశాన్ని విత్తన ఉత్పత్తి చేసే కర్మాగారంగా భాండాగారంగా చేస్తామని ఆయన మేనిఫెస్టోలో చెప్పాడు. కాబట్టి ఆయన మేనిఫెస్టోను ఆయన తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. బట్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం భారతదేశంలో ఈ పరిస్థితి ఉంది. తెలంగాణలో కూడా చాలా స్పష్టంగా ఉంది. దీని వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు నాకు తెలిసి 2 రివ్యూ మీటింగ్లు పెట్టాడు మొత్తం తెలంగాణలో వ్యవసాయం గురించి. ఇప్పటిదాకా కరువు డిమాండ్ ఉంది, లేకపోతే అనేకమైన రైతాంగ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఆ 2 మీటింగ్లలో కూడా విత్తనాల గురించి, విత్తన కంపెనీల గురించి తప్ప ఇంకా వేడి గురించి మాట్లాడలే. ఆ రెండింటి గురించే మాట్లాడాడు ఆయన. అది తప్ప వేరే మాట్లాడలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ గారికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రభుత్వానికి విత్తన కంపెనీల విషయంలో ఎంత ప్రేమ ఉందో, రైతుల విషయంలో ఎంత అంటే ఇది అనిపిస్తున్నారనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. మోస్ట్ ఆఫ్ ది అంటే ఈ రోజు ఉన్నటువంటి విత్తన కంపెనీలు ఖచ్చితంగా తెలంగాణలో మీకు ఆశ్చర్యపోతారు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 450 సీడ్ కంపెనీలు ఉన్నాయి. ఇంచుమించుగా అన్నిటి కూడా హైదరాబాద్ రిజిస్ట్రేషన్. ఇంచుమించుగా అన్ని హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అన్ని హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా సీడ్ కంపెనీ అడ్రస్లు చాలా కనపడుతుంటాయి. నాకు సీడ్ గురించి నాకు చాలా తెలుసు, ఊరంతా సీడ్ కంపెనీలే కాబట్టి నాకు చాలా అవగాహన ఉంది సీడ్ ప్రాసెసింగ్ మీద. 400 సీడ్ ఏది ఫౌండేషన్ సీడు, ఏది బీడర్ సీడు, ఇవన్నీ నాకు తెలుసు. సర్టిఫైడ్ సీడ్ ఏది, ఇవన్నీ తెలుసు. అయితే ఇక్కడ పిటి ఏంటంటే శ్రీధర్ రెడ్డి గారు, నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది కూడా ఇవాళ ఈ డిబేట్కి ప్రభుత్వం తరపున పిలుద్దామంటే ఒక్కరికి కూడా సీడ్ మీద అవగాహన లేదండి. ముఖ్యమంత్రి గారేమో సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తానంటారు. వారికి ఉంది ఖచ్చితంగా అవగాహన లేదని నేను అనుకోను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి సీడ్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఫౌండేషన్ సీడు, బీడర్ సీడు, తర్వాత సర్టిఫైడ్ సీడు, ఇవన్నీ ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న పొటెన్షియాలిటీ ఏంటి, కేరళలో ఏముంది, తమిళనాడులో ఏముంది, ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ కేసీఆర్ గారికి తెలుసు, నో డౌట్. అయితే ప్రభుత్వంలో ఇంకెవరికి తెలియదు అనేది మాత్రం నిర్వివాదాంశంగా నాకు ఇవాళ అర్థమైపోయింది. ఎందుకు అని అంటే ఏదో మా జలపతిరావు గారికి మీలాంటి కొందరికి తప్ప టీఆర్ఎస్ తరఫున, ప్రభుత్వం తరఫున ఒక్కరిని డిబేట్లో పాల్గొనని పిలుద్దామంటే ముఖం చాటేశారండి. నిజానికి టాపిక్ పేరు చెప్పగానే ఆగిపోయారు. ఒక పాయింట్, ఆ విత్తన సంస్థలో డీలర్ నుంచి ఒకరిని పిలుద్దామంటే మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయి, మీ చర్చకు వస్తాయని వాళ్ళు ఎగ్గొట్టారు. అంటే ఇక్కడే అర్థమైపోతోంది రైతులను వీళ్ళు ఎంత ప్రేమగా చూస్తున్నారు, వీళ్ళకున్న ప్రేమ ఎంత విత్తనాల మీద, విత్తనోత్పత్తి మీద. విత్తనోత్పత్తి రైతులు చేస్తే అది మా చేతుల్లోకి రాకపోతే మా భవిష్యత్తు, మా వ్యాపారం ఏమైపోద్దనే భయం వ్యాపారులకు పట్టుకుంది. అందుకే హరీష్ రెడ్డి అని ఆయన వస్తానని కూడా లాస్ట్ మినిట్లో రాలేదు. మా యూనియన్ హరీష్ రెడ్డి అదే మా యూనియన్లో ఇబ్బంది అవుతుందని ఆయన ఆగిపోయాడు, ఆయన డిబేట్కి రాకుండా. సో there is something gap between farmers and these dealers or companies. ఇది ప్రభుత్వం ఎలా ఫీల్ చేస్తుంది, రైతులు విత్తనోత్పత్తి చేయడం ద్వారా ఎలా లాభపడతారు, అసలు తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిస్తే లాభపడేది రైతులా
విత్తన కంపెనీల మధ్యలో బ్రోకర్ల? శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట, ముందు అనుకూలమైన వాతావరణం ఉందా అదే అదే అనే దానికి అవకాశం ఉందా చూస్తే అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉన్నది. దేశం మీద వీరి ప్రకారం లేదు, మీ వారి ప్రకారం ఉంది. నా ప్రకారం ఉంది. అనుకూలమైన వాతావరణం ఉంది. నీటి కొరత ఒకటి తప్ప, ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో నీటి కొరత తప్ప అనుకూలమైన భారతదేశంలో అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రపంచంలో పండించే మొత్తం కంది విత్తనాలలో 75% దేశంలో కాదు, ప్రపంచంలో పండించే కంది విత్తనాలలో 75% మన దగ్గర ప్రొడ్యూస్ అవుతాయి. మేజ్ కంది పంట విత్తనాల విత్తనాలు, పంట వేరు విత్తనాలు విత్తనాలు అట్లే ఆముదాలు కూడా అట్లే, ఆముదాలు కూడా ఇక్కడనే ఉత్పత్తి అవుతాయి. ఇంకోటి మేజ్, మీరు హర్యానా పోన్రి, పంజాబ్ పోన్రి, మేజ్ ఫాడర్ కొరకు చాలా వాడతారు. ఫాడర్ అక్కడ ఎక్కడ పోయినా కూడా మన బ్యాగ్లే కనిపిస్తాయి నిజామాబాద్ జిల్లా నుంచి. వరి చూసుకుంటే కరీంనగర్ జిల్లా. ఇట్లా రకరకాల కాటన్ చూసుకుంటే మహబూబ్ నగర్ ప్లస్ కర్నూలు ఆ ప్రాంతం అదంతా కాటన్ సీడ్ ఇక వేరే జిల్లాలో ఉన్నది కానీ ఎక్కువ అక్కడ ఉంటుంది. ఈ విత్తనానికి సరిపోయే వాతావరణం ఇక్కడ ఉన్నది. అది ఒకటి ఒప్పుకోదగిన అంశం. రెండోది, ఇప్పుడు మీరు డిబేట్కి సంబంధించిన విషయం అన్నారు కదా, వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలోనే రైతు విభాగానికి ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలే. చాలా సంవత్సరాల నుంచి రైతు జేఏసీలల్లా రైతు సంఘాలల్లో పనిచేస్తున్నాం కదా, ఎన్నడూ కూడా వాళ్ళు ఎప్పుడో 1-2 సార్లు సురేందర్ రెడ్డి గారని పెద్ద ఆయన వారు 1-2 సార్లు వచ్చి వెళ్ళిండ్రు అంతే తప్ప ఎన్నడూ వాళ్ళు రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించి రైతుకు సంబంధించిన విభాగాన్ని పటిష్టపరచలేదు కనుక వాళ్ళ దాంట్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా అంటే వాళ్ళు గుర్తించలేదు, లేరు కూడా. ఉన్నోళ్ళని గుర్తించలేదు, ప్రభుత్వం తరఫున దాని మీద అవగాహన నిన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు పాపం వారు రైతే పంచగట్టుకుని రైతులాగే ఉంటాడు, వ్యవసాయం కూడా చేస్తారని కూడా, కానీ మరి వారికి ఎంత నిజామాబాద్ సీడ్ కి కొంచెం పర్లేదు, మరి వారికి ఎంత అవగాహన ఉందో తెలియదు. అది ఇది ఏదైతున్నదో ఇప్పుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు తెలుగుదేశం నుంచి అటు ఖమ్మం జిల్లాలో ఆయన ఉన్నాడు కదా, ఆయన వెళ్ళిండు. కానీ వీళ్ళకు అంటే వ్యవసాయం రైతు అనే దాని మీద ఇదే గతంలో ప్రభుత్వం రాకముందు లేదు, ప్రభుత్వం వచ్చినాక కూడా లాస్ట్ ప్రయారిటీ ఇది. ఏదో రైతు వ్యవసాయం నేను రైతునని చెప్పుకోవడం తప్ప ఇది లాస్ట్ ప్రయారిటీ కిందనే ఉన్నది. లాస్ట్ ప్రయారిటీ కింద ఉన్నది అని ఎట్లా అంటున్నాము అంటే, ఇప్పుడు విద్యుత్ ఉన్నది, విద్యుత్ వీళ్ళు ప్రయారిటీలో పెట్టుకున్నారు కనుక విద్యుత్ ప్రొడక్షన్కు ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, జెన్కో ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జెన్కోకు సంబంధించిన ఏదన్నా ప్రొడక్షన్ కంపెనీలు అంటే విద్యుత్ మన ప్రొడక్షన్ యూనిట్ నిర్మాణం చేయాలంటే అది ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు, అది బిహెచ్ఎల్కి ఇచ్చారు. అంటే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చారు. వీళ్ళకు దేని మీద అయితే శ్రద్ధ ఉన్నదో దాని మీద వీళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నారు, అది స్వాగతించదగిన విషయం. ఇంతకుముందు ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ ప్రొడక్షన్కి ఇస్తారు, లేకుంటే జెన్కో కూడా విద్యుత్ ప్రొడక్షన్ ఏదైనా యూనిట్ పెట్టాలంటే వేరే ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు వీళ్ళు వేరే ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలే, బిహెచ్ఎల్కి ఇచ్చారు కనుక అది సక్సెస్ఫుల్గా అది కొంచెం నడిచే ప్రయత్నం జరుగుతున్నది. రైతుకు సంబంధించిన విషయానికి వస్తే, ఏది వ్యవసాయానికి సంబంధించిన విషయానికి వస్తే, అందులో పర్టికులర్గా ఈ విత్తనానికి సంబంధించిన విషయానికి వస్తే పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు ఏ విధానాల వల్లనైతే రైతు ఈ దశకు వచ్చిండు, ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చిండు, ఎవరి వల్లనైతే ఈ స్థితికి వచ్చిండు మళ్ళీ వాళ్ళనే నెత్తిలో పెట్టుకొని ఊరేగే పరిస్థితి వచ్చింది. వచ్చిన తర్వాత రైతు ఏమైతుంది, పెనం నుంచి పొయ్యిల పడ్డట్టే తప్ప ఇంకా వేరే లేదు. జలపతిరావు గారు ఏ విత్తనాల వల్లనైతే, ఏ దిగుమతి చేయబడ్డ విత్తనాలు అయితే, ఏ కార్పొరేట్ మాన్సాంటోనో ఇంకోటనో బీటీఏనో రకరకాల పేర్లతో వచ్చిన ఏ విత్తనాల వల్ల అయితే ఇవాళ రైతు కునారిల్లిపోయాడో, తెలంగాణలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నదో, అదే కంపెనీలను, అదే ఉత్పత్తిదారులని, ఆ విత్తనాలను సప్లై చేసే ఆ డీలర్లను పెట్టుకొని సీడ్ కాంగ్రెస్లు మీటింగులు పెట్టి తెలంగాణ సీడ్ బౌల్గా మారుస్తామంటే వీళ్ళ చేతుల్లో పెడితే తెలంగాణ సీడ్ బౌల్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి దీంట్లో? ఇంతకుముందు మనం ఈరోజు చర్చిస్తున్నది అంతే. ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వయంగా కొంత సమాచారం ఉంది. ఆయన మాతో పాటు చాలా మంది తోటి తెలంగాణ స్టేషన్లోనే రైతులను ఈ ప్రాంతంలో బాగు చేయాలంటే మంచి అవకాశం అండి. విత్తనాలు పండియాలి, విత్తనాల ద్వారా రైతుకు ఆదాయం పెరిగేటట్టుగా చూడడానికి మన ప్రాంతానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే బావుల మీద బోర్లేసి నానా రకాల ఇబ్బందులు పెట్టి ఖర్చు ఎక్కువ పెట్టి పండించిన రైతు పంటకు విలువ కలిగిన పంట కాబట్టి అది విత్తనంగా మార్చుకోవాలని ఆలోచన బాగుంది.
కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలేదు, వాళ్ళు ప్రాంతాలు పట్టించుకోలేదు, ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసిందని ఏదైతే అనుకొని మన ఆ ప్రభుత్వాన్ని వద్దని ఆ రాష్ట్రం నుంచి విడిపోయి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా సంవత్సరం నుంచి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మాలాంటి వాళ్ళకు బాధ ఉంది. ఎందుకంటే మంచి అవకాశం రైతుకు. ఈ మధ్య జరిగినటువంటి ఆత్మహత్యలలో మేము రైతు జేఏసీలో కూడా చాలా సార్లు రైతుతోటి చాలా జిల్లాల్లో కూడా మాట్లాడితే ప్రతి రైతుకి ఇదే, మాకు ఆదాయం పెరిగేటువంటి పద్ధతులు చూపెట్టండి, ఖర్చులు ఎక్కువైనాయి, ఈ ఆదాయం లేనటువంటి పరిస్థితులలో మాకు ఆత్మహత్యలు చరణ అవుతున్నాయి అన్నది మనం గమనిస్తున్నాము. రైతుల నుంచి అదే ఆవేదన ఎక్కువ అవుతుంది. మరి ఒక మంచి ఆదాయం వచ్చేటువంటి, తొందరగా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్న విత్తనాన్ని ప్రభుత్వ సంస్థల నుంచి పటిష్టం చేయకపోవడం ఇప్పుడు లోటుగా ఊపడుతుంది. అంటే వెంకటకృష్ణ గారు ఇక్కడ అంటే మామూలు చూడాలి, ప్రభుత్వము ఇప్పుడు ప్రైవేటును పూర్తిగా దాటి ప్రైవేటును పక్కన పెట్టి ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితులు లేదు, దాటిపోయింది. ప్రైవేట్ ఈ రోజు చేదాటిపోయింది. ప్రైవేట్ రంగాలు ఇప్పుడు ఎందుకు ఉదాహరణ చెప్పాలంటే, పత్తిలో 30 లక్షల ఎకరాల్లో సాగు చేసే తెలంగాణ ప్రాంతంలో మొత్తం పత్తి విత్తనం ప్రైవేట్ కంపెనీలదే. సో వాళ్ళు ఎక్కడన్నా విత్తనోత్పత్తి చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు, ఏ విధంగా అమ్ముకోవచ్చు. సో వాళ్ళ మీద ఎలాంటి యాజమాయిషి కానీ యాజన కానీ చేసే అవకాశాలు లేవు. మిరప, కోట్ల రూపాయల వ్యాపారం జరిగే మిరప, అంతకంటే 1000 కోట్ల జరిగేటువంటి మొక్కజొన్న ఆహార పంట, ఇది కూడా పూర్తిగా ప్రైవేటు రంగం రకాలే, ప్రైవేటు విత్తనోత్పత్తి, ప్రైవేటు వాళ్ళ ధరల ఆధారంగా అమ్ముకునేది. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభుత్వం కూడా ప్రైవేటు దగ్గర కొని విత్తనం అమ్ముతున్నాయి. విత్తనాభివృద్ధి సంస్థలకు సబ్సిడీ మీద ఇవ్వాలంటే ఎక్కడ మన దగ్గర లేదు కాబట్టి ఏబిసిడి కార్పొరేషన్ అంటే ఇప్పుడు ఏబిసిడి కార్పొరేషన్ గోడౌన్లోనేమో పందికొక్కులు తింటాయి, విత్తనాలు తినేస్తుంటాయి ఎలకలు పందికొక్కులు. వీళ్ళేమో ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకొచ్చి సప్లై చేస్తారు, అవేమో చెట్టు పెరుగుద్దు కానీ పూత ఖాతా ఉండదు. చెంగల్రెడ్డి గారు సీనియర్ రైతు నాయకులు, ప్రముఖ ఉద్యమకారులు కూడా చెంగల్రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. చెంగల్రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. చెంగల్రెడ్డి గారు, ఈ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మారుస్తామనే కేసీఆర్ గారి కోరిక నెరవేరాలని ఆశించవచ్చు, కానీ ఉన్న పరిస్థితులు ప్రైవేటు విత్తన కంపెనీల పెత్తందారీ వ్యవస్థ కానీ, లేకపోతే ఇక్కడున్న వాతావరణ లేదా రాజకీయ వాతావరణం, ప్రాకృతిక వాతావరణం, వీటన్నిటి నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పనేనా? మీరు ఇచ్చే సలహా ఏంటి? మొట్టమొదటగా పరిస్థితి ఏంటంటే, తెలంగాణలో సీడ్ ఉత్పత్తి చేసేదానికి మంచి వాతావరణ అనుకూలం ఉంది. వెరీ గుడ్. అంటే భూములు కానీ, నీళ్లు కానీ, రైతులకు కానీ చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. గత 20-30 సంవత్సరాల నుంచి తెలంగాణలో వివిధ రకాల విత్తనాలు ఉత్పత్తి చేయడం అందరూ అలవాటు పడి ఉంటారు. దీన్ని ఈ రోజు నార్త్ ఇండియాలో మీరు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ కు వెళితే తెలంగాణలో పండించిన హైబ్రిడ్ రైస్ విత్తనాల వల్ల దాదాపు 80-90 బస్తాలు ఎకరాకు అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విత్తనం అనేది ఆ వాతావరణం ఉంది, ఈరోజు మార్కెట్ కూడా ఉంది. అయితే ఎవరు పండించాలా, ఎట్లా పండించాలా, ఏమి అమ్మాలా, ఎవరు అమ్మాలా అనేది ఈ వ్యవసాయం మీద కొంత రకరకాలుగా చర్చలు, ఆలోచనలు ఉంటాయండి. కానీ మనం ఒకటి మాత్రం ఈరోజు మన రైతుల పరిస్థితిగా చూసుకుంటే, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం నుంచి గతంలో ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ ఉండేది, అనేక పురుగు మందులు, విత్తనాలు, ట్రాక్టర్లు అన్ని రకరకాల సహాయం ఉండేది. తర్వాత ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్లంతా మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంతవరకు మనం చేసే వీలుంటుంది, సక్సెస్ అవుతాయా లేదనేది అది వాళ్ళ విజ్ఞతకు. ఇప్పుడు మన గత 30 ఏళ్ల 40 ఏళ్ల అనుభవంలో మీరు తీసుకుంటే సహకార కోఆపరేటివ్ ఫ్యాక్టరీస్ పరిస్థితి కావచ్చు, సహకార సంస్థల్లో కావచ్చు, వచ్చినటువంటి రాజకీయంగా అనేక లోపాల వల్ల ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. దీనివల్ల అటు రైతులకు అనేది ఉపయోగం రాలేదు. ఈ రోజు చాలా మీరు చెప్పిన ప్రశ్న ఏంటంటే అండి, ఇది ప్రైవేట్ ఉండాలనా పబ్లిక్ ఉండాలనా? అది ప్రైవేటు పబ్లిక్ అనేది మేము రైతులుగా మా పరిస్థితి ఏంటంటే అండి, రైతు ఉత్పత్తి చేయగలడు, ఇవ్వగలడు. అవును, అది ఇప్పుడు ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా చేస్తే, ప్రభుత్వం ఒకవేళ సీడ్ కార్పొరేషన్ వస్తే సంతోషంగా వాళ్లకు చేసిస్తారు, ప్రైవేట్ వస్తే వాళ్లకు చేసిస్తారు. రైతుకు కావాలి. నేను అనేది ప్రైవేట్ చేయాలా, పబ్లిక్ డిపార్ట్మెంట్ చేయాలా అంటే ప్రభుత్వం ఎందుకు చేయకూడదని నా ఉద్దేశం. రైతు ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకుని రైతు ప్రాసెస్ చేయడం సాధ్యమే. ఐదర్ వే అయితే గీతే సొసైటీగా ఫామ్ అయి చేసుకుంటే చేసుకోవాలి, ఒక విలేజో లేకపోతే ఒక మండలమో యూనిట్గా ఫామ్ అయ్యి రైతులందరూ సీడ్ అవసరమైన ధాన్యాన్నో లేకపోతే పత్తినో ఇటువంటి వాటి పండించి అక్కడ తీసుకెళ్ళి ప్రాసెస్ చేసుకోవడం,
అట్లా జరగాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విత్తనోత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఎందుకు పెట్టకూడదు అనేది, మళ్ళీ వీళ్ళందరూ తీసుకెళ్లి ఏ ప్రైవేట్ వాళ్ళకో ఇస్తే అది మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది. కరెక్ట్. మీరు ఒక్కటి మనం గమనించాలా, ప్రభుత్వము ఎంతవరకు ఇది యాక్చువల్ గా మీకు చెప్పాలంటే అండి, ఈ సీడ్ అనేది ఇది ఒక బిజినెస్, ఇది వ్యవసాయ సేవ కాదు, దిస్ ఇస్ ద ప్యూర్ బిజినెస్ ఇది. ఎందుకంటే అది దాన్ని మేనేజ్ చేయటము, మంచి చెడ్డ అనేది మేనేజ్ చేయాలి. మరి ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా, ఎంతవరకు సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేసి, ప్రభుత్వం చేసినప్పుడు అది వ్యాపారం అనలేం కదా చెంగలరెడ్డి గారు. ప్రభుత్వం చేస్తే అది ఖచ్చితంగా ప్రజల కోసం చేసేది అవుతుంది తప్ప వ్యాపారం అనలేం కదా దాన్ని మనం. మీరు అనకపోవచ్చు, కానీ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ ప్రభుత్వం పెట్టిన కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ గానీ, మిల్క్ డైరీస్ గానీ, తదితర టెక్స్టైల్ మిల్స్ గానీ ఎంతవరకు సక్సెస్ అయినాయి. ఈ రోజు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ లేదు, ప్రభుత్వంలో కొంత క్రిటికల్ గా మనం ఆలోచించింది, ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ పైకి వచ్చినాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి, ఇది మరి అందరూ ఆలోచించాలి. ఇది మాకు ఇప్పుడు ఏంటంటే చెంగలరెడ్డి గారు ఒక్క నిమిషం చెంగలరెడ్డి గారు, టిఆర్ఎస్ లోక్సభ సభ్యులు వినోద్ గారు లైన్ లో ఉన్నారు. వినోద్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. వినోద్ గారు, ముఖ్యమంత్రి గారు తెలంగాణని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే నినాదం తీసుకున్నారు. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారడానికి అవసరమైన ప్రతి అంశము వాతావరణం పరంగా అన్ని రకాలుగా, ఇక్కడున్న రైతుల ఎక్స్పీరియన్స్ పరంగా కూడా తెలంగాణకు అన్ని అవకాశాలు ఉన్నాయని అందరూ చెప్తారు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఇప్పుడు లైన్లో ఉన్న చెంగలరెడ్డి గారు కానీ, జలపతిరావు గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు అందరూ చెప్తున్నారు. అయితే ఇక్కడ వస్తున్నదల్లా మళ్ళీ ఈ సీడ్ ప్రాసెసింగ్లోకో లేకపోతే సీడ్ ఉత్పత్తిలోకో ప్రైవేటు కంపెనీలకి అవకాశం కల్పిస్తే మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వం చేస్తే మళ్ళీ ప్రభుత్వం వ్యాపారాత్మక ధోరణితో చేస్తుందా, ఈ అనుమానాలు ఉన్నాయి. మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలకు అవకాశాలు ఉన్నాయి అనేది మాట్లాడే వాళ్ళకి, నేను ఆంధ్రప్రదేశ్ సీడ్ కార్పొరేషన్ ఉండే మన విభజన జరగకముందు, అదే విధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఉండే జాతీయ స్థాయిలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఉంది. అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ ఉండేటువంటి ఏపీ సీడ్స్ కూడా ఉంది. ఈ రోజు ఏపీ సీడ్స్ బైఫర్కేట్ అయి తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ అయింది. ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ అవకాశాలు సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు దాదాపు 400 ప్రాసెసింగ్ యూనిట్స్ తెలంగాణలో ఉన్నాయి. అవి ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో కూడా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఇంత ప్రొడక్షన్ చేసేటువంటి మెషినరీ ఉన్నటువంటి యూనిట్స్ మొత్తం వరల్డ్ లో తెలంగాణలో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నాయి. ఆ కెపాసిటీస్ విపరీతంగా పెంచుకున్నారు వాళ్ళు, ఏది సీడ్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్. అదే విధంగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, తర్వాత ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ఇదివరకు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్, ఇవి కూడా వ్యాపార రీత్యానే పనిచేస్తున్నాయి. కాకపోతే ఒక బాధ్యతాయుతంగా ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ వచ్చే విధంగా కాకుండా కాంపిటేటివ్ గా పనిచేస్తూ మిగతా ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ధీటుగా పనిచేసి ఇవి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. కాకపోతే ఇంతకుముందు చెంగారెడ్డి గారు అన్నట్టు ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, లేకపోతే మన ఇవి ఉన్నాయి కదా, ఏమంటారు, మీరు అన్నది వాస్తవమే. విత్తన కంపెనీలు దాదాపు 400 వరకు హైదరాబాద్లో కానీ సరౌండింగ్స్లో కానీ ఉన్నాయి, బ్రహ్మాండంగా చేస్తున్నాయి, సక్సెస్ అయిన మాట వాస్తవమే. కానీ అవి సక్సెస్ అయ్యాయి, రైతులు సక్సెస్ కాదు. మన దగ్గర వచ్చిన ప్రాబ్లం అది. చాలా చోట్ల ఇవాళ మీరు పత్తి తీసుకున్నా చెప్పండి, సీడ్ ప్రొడ్యూస్ చేసేటువంటి రైతులు మిగతా రైతుల కంటే బాగా ఉన్నారండి. అది నిర్వివాద అంశము. అది మీకు కరీంనగర్ జిల్లాలో కానీ వరంగల్ జిల్లాలో ఎక్స్క్లూజివ్ గా ప్యాడీ, మా విలేజ్ అంతా సీడ్ ప్రాసెసింగ్ విలేజ్, ఐ నో వెరీ వెల్ అబౌట్ సీడ్ ప్రాసెసింగ్. రైతులు పెద్ద నష్టపోతున్నారంటే మిగతా నార్మల్ గా వేసే ప్యాడీ క్రాప్ కంటే విత్తనాలు వేసే ప్యాడీ ఫార్మర్ బాగానే ఉన్నాడు. కాకపోతే దీన్ని ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ కి ఇంత హైలైట్ చేస్తాం. దీనికి కారణము ముఖ్యమంత్రి గారు దీన్ని ఎన్నికల సందర్భంలో చెప్పడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఉద్యమ కాలంలో నాతోని విఆర్ రెడ్డి గారు అట్లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడే సందర్భంలో కేసీఆర్ గారు దృష్టి తీసుకొచ్చిన, అక్కడ ఉన్న జలపతిరావు గారు అని. సో ఇట్లా మేము డిస్కస్ చేసేది చాలా. వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నది ఏంటంటే
ప్రభుత్వపరమైన విత్తనాభివృద్ధి సంస్థలు కానీ లేకపోతే ఉత్పత్తి కేంద్రాలు కానీ ఆల్మోస్ట్ మూలన పడ్డాయి. అవి డీఫంక్ట్ స్టేజ్లో ఉన్నాయి. మళ్ళీ ప్రైవేట్ మీద తెలంగాణ సీడ్ బౌల్గా చేయాలనేది నో డౌట్, అది అందరూ కావాలనుకుంటున్నారు. మళ్ళీ ప్రైవేట్ మీద డిపెండ్ అయితే మాత్రం రైతులకు ఒరిగేది ఏమీ ఉండదు, రైతుల నోట్లో సున్నం తప్ప అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా, జలపతిరావు గారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు జలపతిరావు గారు కానీ లేకపోతే చెంగరెడ్డి గారు కానీ ఆశించింది ప్రభుత్వ రంగ సంస్థలు గట్టిగా పనిచేయాలని అంటున్నారు. చేయాలి, కానీ మరి మన దేశము ప్రైవేట్ రంగాన్ని రద్దు చేసే దేశం కాదు కదా మనది. కాబట్టి ప్రైవేట్ రంగం కూడా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో పోటీగా పనిచేసే విధంగా పనిచేయాలి ప్రభుత్వ ఉద్యోగస్తులని. జలపతిరావు గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. జలపతిరావు గారు మాట్లాడమని చెప్పండి. నమస్కారం జలపతిరావు గారు. సార్ ఏం లేదు సార్, అంటే మనకు తెలంగాణ రైతాంగానికి కొంత ఆదాయం పెరిగేటువంటిది ఒక మంచి అవకాశం ఈ విత్తనం వల్ల అధికంగా వచ్చేటువంటి రేటు వల్లని. బహుశా మీతో పాటు చాలాసార్లు మాట్లాడుకున్నాను, మన సార్ తోటి కూడా చాలాసార్లు. కానీ ఏమవుతుందండి సార్, ఈ రోజు జరుగుతున్నటువంటి 3 రోజుల జాతీయ విత్తనాల మీద కానీ దాంట్లో ఇప్పటి వరకు మనం ఈ అంశంలో మన విత్తనాభివృద్ధి సంస్థ విడిపోయిన తర్వాత కానీ యూనివర్సిటీ యొక్క పరిశోధనలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ తెలంగాణ రైతుకు ఇప్పుడు కేవలం వరి విత్తనాలే సార్. ఇప్పుడు మీకు తెలుసు కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైబ్రిడ్ లో వరి విత్తనాలు మాత్రమే మన తెలంగాణ రైతు పండించగలుగుతున్నారు. ఇంకోటి పత్తి సార్ ఐడియా ఉంది. నేనేమంటున్నా సార్, మనకు పత్తి విత్తనాలు అంటే మన తెలంగాణలో రైతులు పండించిన విత్తనాలు తక్కువ అయితే విత్తనాలు కొన్ని ఎక్కువ ఉన్నాయి, అంటే పంటలు ఎక్కువ ఉన్నాయి, విస్తీర్ణాలు ఎక్కువ ఉన్నాయి. నా కోరిక అంటే నా ఆలోచన రైతాంగం తరఫు నుంచి ఏంటంటే సార్, మీ ముందుకు మళ్ళొకసారి ఈ జాతీయ సదస్సులో దాని సందర్భంగా తెలంగాణలో వాడే మొత్తం విత్తనం తెలంగాణలో పండే అవకాశం ఉంది, తెలంగాణలో పండాలి. అది ప్రైవేట్ చేస్తుందా ప్రభుత్వం చేస్తుందా ఏందన్నది కానీ బయట జిల్లాలో ఎక్కడో దగ్గర పండించేసి ఇక్కడ అమ్ముతున్నారు. అంటే విత్తనం వల్ల పండించే లాభం కంటే విత్తనం కొని నష్టపోయిన రైతులు ఎక్కువ. అంటే విత్తనాన్ని అధిక ధరకు కొని ఇప్పుడు ఒక రైతు దగ్గర కొంటే ఇంకో రైతు అమ్ముకుంటే రైతుకు ఆదాయం అటు ఇటుగా మార్పిడి అవుతుంది, అది వేరు. నా బాధ ఏంటంటే ఇప్పుడు కేవలం వరి విత్తనాలు మాత్రమే లేకుండా ఆరుమూరులో జొన్న విత్తనాలు మాత్రమే తెలంగాణలో పండుతున్నాయి. అది వరిలో హైబ్రిడ్ కొన్ని జిల్లాలో కొంత ప్రాంతం. సార్కి ఏంటంటే సార్, మనం తొందరగా మిగతా పంటల్లో కూడా విత్తనాలను మన ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించి రైతాంగానికి లాభసాటిగా పెట్టాలన్నట్టయితే ప్రభుత్వ రంగం నుంచి ఎక్కువ వీలైనంత వరకు ఎక్కువగా ఈ పంటల్లో విత్తనాలు రావాలి, పరిశోధనలు బాగా ప్రభుత్వ జరగాలి. నాదొక సమస్య సార్, గత అనేక సంవత్సరాలుగా మనం ఉద్యమాలు కూడా చేసినాం సార్. రైతులకు ఈ కంపెనీలు మోసం చేస్తూ సంవత్సరాల కొద్దీ డబ్బు లేకుండా తిప్పుతున్నాయి సార్. మేము హైదరాబాద్లో కూడా ఊర్లకి రైతులను తీసుకొచ్చి వాళ్ళ మెట్ల మీద కూర్చోబెట్టి పైసలు ఇచ్చేదాకా ఓమంటే కూడా కొట్లాటలు అయ్యి లాఠీచార్జ్ చేసినటువంటి సంఘటనలు హైదరాబాద్లోనే ఉన్నాయి సార్. ఈ కంపెనీలు మోసం చేస్తున్నాయి సార్ రైతులను. ఇంతకుముందు కటావజ్జంకర్ అయితే అడ్రస్ లేకుండా ఎత్తుకొని పోయింది సార్. రంగారెడ్డి జిల్లాలో పొద్దురుడు పండించిన రైతులకు అసలు అడ్రస్ లేకుండా పారిపోయింది సార్ హైదరాబాద్లో లేకుండా. నేను అనేది ఏంటంటే సార్, ఈ ప్రైవేట్ కంపెనీలు విత్తనాలు సేకరిస్తే సంవత్సరాల కొద్ది రైతులను తిప్పుతున్నారు. మార్కెట్ యార్డ్లో కనీసం 10 రోజులకి పేమెంట్ దొరుకుతుంది, కానీ ఈ కంపెనీలు సంవత్సరాల కొద్ది పేమెంట్ ఇవ్వట్లేదు సార్. దాని గురించి కూడా వినోద్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వినోద్ గారు. వెంకటకృష్ణ గారు, మన రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఫిక్స్డ్ ఎకానమీని చూస్ చేసుకున్నాం మనం. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రైవేట్ రంగాన్ని రద్దు చేసే అవకాశము ఏ ప్రభుత్వానికి ఈ దేశంలో లేదు. ఓకే ఫైన్, పక్క పెట్టండి. దాని అర్థము ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం కావడం కాదు. ఈరోజు పోటీ పడాలి ప్రభుత్వ రంగ సంస్థ. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తున్నాను. రిలయన్స్ కంపెనీ ఈ దేశంలో చాలా పెద్ద కంపెనీ. పెట్రోల్ పంపులు పెట్టిండు దేశవ్యాప్తంగా. చాలా మంది పెట్రోల్ పంపులు పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఉల్టా డబ్బులు ఇచ్చి పెట్రోల్ పంపులు పెట్టిండ్రు. కానీ ఆ రిలయన్స్ కంపెనీ పెద్ద ఎత్తున పోటీగా వస్తుందని చెప్పి ఊహించి ఐఓసి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోల్ కార్పొరేషన్, ఇంకోటి ఐబీపీ అని ఉండే. ఈ 4 3 ప్రభుత్వ రంగ సంస్థలు విస్తృతంగా అప్పటి వరకు పెట్రోల్ పంప్ కావాలంటే ఓ ఎంపీలు మంత్రులు పైరే ఉండే. అయితే ఈ హెచ్పిసి, బీపీసీ, ఐఓసిలో పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు వాళ్ళు పోటీగా ఎవరికి పడితే వాళ్ళకు దేశవ్యాప్తంగా రిలయన్స్ తోడు రాకముందే వీళ్ళు విస్తృతంగా ప్రతి ఊరికి 1-2 అదనంగా ఇచ్చేసి దేశవ్యాప్తంగా ఎక్కువ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకొని ఈ రోజు రిలయన్స్ పెట్రోల్ పంపులన్నీ మూతపడేటట్టు చేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థ. అర్థమైంది కదండి. కాబట్టి పని చేయవలసి
ప్రభుత్వ అధికారులు అయ్యో సార్ ఫోన్ లైన్ కట్ అయింది. వినోద్ గారు ఎక్కడో బయట ఉన్నారు, సిగ్నల్ ఫోన్లో కట్ అవుతుంది. వింటారు, బహుశా వారు లేదు ఫోన్ కట్ అయింది. అది యాక్చువల్గా ఆయన జర్నీలో ఉన్నారు, ఆ సిగ్నల్ పోతుంది ఇక్కడ. శ్రీధర్ రెడ్డి గారు, చెంగరెడ్డి గారు, మీరు ఒక 2 నిమిషాలు స్పేర్ చేయండి ప్లీజ్. చెప్పండి యా కొంచెం 2 నిమిషాలు స్పేర్ చేయండి శ్రీధర్ రెడ్డి గారు. ఇక్కడ చెప్పండి. హైదరాబాద్లో 300-400 సీడ్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి సీడ్ బౌల్ చేద్దామా? అట్లా కనపడుతుంది. సీడ్ బౌల్ చేద్దాము అనేది ఇప్పుడు వాళ్ళ కోసం కాదు కదా. బేసిక్ పాయింట్, హైదరాబాద్లో 400-500 సీడ్ కంపెనీలు ఉన్నాయి, నిజమే, మంచిదే. ఇక్కడ ఒక సీడ్ పరిశ్రమ బాగా విరాజిల్లుతోంది. ఇప్పటి వరకు మీరు చెప్తారా, ఆ విరాజిల్లిన సీడ్ పరిశ్రమ వల్ల రైతులకు ఒరిగింది ఏంటి ఇప్పటి వరకు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు మీరు సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మారుస్తూ మళ్ళీ 400 కంపెనీల చేతిలో పెడితే రైతులకు ఏమైనా ఒరుగుతాం? వినోద్ గారు దాన్ని ఎక్కడెక్కడ చెప్పి రిలయన్స్ పెట్రోల్తో పోల్చారు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి విత్తనాలకి రిలయన్స్ పెట్రోల్కి అమ్మానికి వచ్చిన నష్టం ఏం లేదు. రిలయన్స్ పెట్రోల్ ఫెయిల్ అయింది కూడా దాంతోనే కాదు, వారి ఒపీనియన్ అది. సో ఇక్కడ గమనించి వారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఎందుకు ఫెయిల్ అయింది? ఒకవేళ ఫెయిల్ అయితే ప్రభుత్వ రంగ సంస్థలు బాగా పనిచేశాయి కాబట్టి. మరి ఇక్కడ ఏపీ సీడ్స్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ పనిచేయాలి కదా. ఇది ఈ 400 సీట్స్ కోసం తెలంగాణ బౌల్ అవుతుందా, రైతుల కోసం అవుతుందా? జలపతిరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఎంపీ గారు మాట్లాడిన దాంట్లో ఒక రకమైన ఒకటి అర్థమైంది. మనం ఇప్పుడు ఈ డిబేట్ లో కూడా ప్రైవేట్ పూర్తి పక్కన పెట్టలేదు. చాలా మంది ఏంటంటే ప్రైవేట్ వద్దు, మొత్తం ప్రభుత్వం. నేనేమంటున్నా, వినోద్ గారికి తర్వాత అయినా ఇది యూట్యూబ్ లో ఉంటే చూస్తారే, యూట్యూబ్ లో చాలా సార్లు మాట్లాడాము, చర్చించాము. కానీ ఆ ఛానల్లో ఇంకా రావట్లేదన్న బాధ ఒకటి ఉన్నది. ఇంకోటి, ప్రైవేట్ మీద యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రైవేట్ ఏం చేయాలి, ఏ విధంగా నిబంధనలు పాటించాలి, ఏ రేటుకు కొనాలి, ఏ రేటుకు అమ్మాలన్న దాని మీద పూర్తిగా అవగాహన, ఆలోచనగానే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం దగ్గర. ఇంకొక నిమిషం ఉన్నాయి, చట్ట ప్రకారం లేదు. ప్రకాష్ రెడ్డి గారు ఉంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు విత్తనాన్ని సర్టిఫై చేయవలసిన యంత్రాంగమే చేయాలి. వాళ్ళు ఏ విధంగా అమ్ముతున్నారు ఉన్నది, అమ్మిన దాంట్లో స్పూరియస్ వస్తే ఏం యాక్షన్ తీసుకోవాలని ఉన్నది, చేసేప్పుడు ఏ విధంగా విత్తనోత్పత్తి చేస్తున్నారు, ఏ రైతుల దగ్గర చేస్తున్నారు, పూర్తిగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ చెయ్యట్లేదు. పూర్తిగా కంపెనీలకు మీ ఇష్ట ప్రకారం విత్తనం తయారు చేసుకోండి, ఇష్ట ప్రకారం అమ్ముకోండి. విత్తన కంపెనీల వాహనాల్లోనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టే పార్టీల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా విత్తనం ఎక్కడ? శ్రీధర్ రెడ్డి గారు, నిజమే, ప్రైవేటు మీద ప్రభుత్వానికి యాజమాన్యం చేసే, పెత్తనం చేసే హక్కు ప్రభుత్వానికి ఉంది చట్ట ప్రకారం. కానీ చేస్తుందా, చేయనిస్తారా? రకరకాల ఈక్వేషన్స్ లో విత్తన వ్యాపారం అంటున్నారు. రీసెర్చ్ మాట ఏంది? అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, చదువుకున్న వాళ్ళంతా అక్కడ ఉన్నారు, చదువు చెప్పేటోళ్ళు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వీళ్ళు చేయలేని పని ఈ ప్రైవేట్ కంపెనీలు ఎట్లా చేయగలుగుతారు? లేదు, ఆపేయలేదు, జరుగుతున్నది. జరిగి అవి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోబడుతున్నాయి. అంతే, అవి ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోబడుతున్నాయి. అయితే ఇది ఏదైతుందో రీసెర్చ్ పార్ట్ ఏదైతుందో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దాని మీద అజమాయిషి పోయింది, ఫండింగ్ పోయింది, పూర్తిగా యూనివర్సిటీల మీద ఇదైంది. సీడ్, ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి, సీడ్ మన రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలు ఉన్నాయి, ఒకటి కాదు 2-3 ఉన్నాయి ప్రతి జిల్లాల. అట్నే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఉన్నాయి, యూనివర్సిటీకే కాక డిపార్ట్మెంట్కి కూడా ఉన్నాయి సీడ్. ఇప్పుడు వీళ్ళు ఇంత ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా వీళ్ళు చేయలేని పని నిన్న మొన్న వచ్చిన, అంటే ఒక 7 generations, ఒక విత్తనం మార్కెట్లకు రావాలంటే 7-8 generations కావాలి. ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఆరైంది. ప్రభుత్వ కాలేజీలో ఉన్న టీచర్ వెళ్ళి ప్రైవేట్ కాలేజీలో చెప్తాడు, ప్రభుత్వ ఆసుపత్రిలో టీచర్ వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రి. ఈ 7-8 generations మన 7-8 generations టెస్ట్ చేయాలి. 7-8 generations టెస్ట్ చేసేంత పీరియడ్ కూడా వీళ్ళకి లేదు. కొత్త కంపెనీలు కూడా కొత్త విత్తనాలు ప్రైవేట్ కంపెనీలు తీసుకొస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి. రెండోది, ఇప్పుడు కాటన్ సీడ్ ఉన్నది అనుకోండి, 2002లో BG1 కాటన్ సీడ్ వచ్చింది. 2002లో BG1 కాటన్ సీడ్ వస్తే దాని టెస్టింగ్ ప్రాసెస్, అంటే నాణ్యతా ప్రమాణాలు ఇట్లుంటే నాణ్యత లేదు అనే ప్రమాణాలు ఎప్పుడు విడుదలైనాయి? 2006లో విడుదలైంది. 2002లో విడుదలైతే 2006లో ఇది అవుట్డేటెడ్ అయింది. 2006లో BG2 వచ్చింది. 2000 అంటే BG2 వచ్చిన తర్వాత BG1 పోయింది. BG1 పోయిన తర్వాత ఇది మన నాణ్యతా ప్రమాణం. చెంగలరెడ్డి గారు ఇక్కడ ఒకప్పుడు రకరకాల పరిశోధనలు జరిగాయి.
వరంగల్ మిర్చి అని, తర్వాత ఇక్కడ మన పత్తికి సంబంధించి కొన్ని, వరికి సంబంధించి కొన్ని, మిరపకు రకరకాల పరిశోధన జరిగాయి, మొక్కజొన్నలో పరిశోధన జరిగాయి. మన యూనివర్సిటీలు, మన సైంటిస్టులే రకరకాల వంగడాలని సృష్టించి ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన వంగడాలను సృష్టించారు. ఈ మధ్య కనిపించట్లా. అసలు వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, పరిశోధనలు ఎక్కడ ఆగిపోయాయో తెలియదు. ప్రైవేటు పరిశోధనలు, ప్రైవేటు వంగడాలు ఇవి వచ్చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి, ప్రభుత్వపరమైన పరిశోధన, ప్రభుత్వపరమైన ఉత్పత్తి, ఇవి రెండూ జరగనప్పుడు రైతుకి ఎలా లాభం జరుగుతుంది? ఇప్పుడు మీరు అంటే ఒక్కటి మీరేమనుకోకూడదు చెప్తాను. ఇప్పుడు ఎవరికన్నా పేషెంట్ కి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనకు మందులు కావాలి. అవును, మందులు కావాలంటే డాక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏదో ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, ఆ మందులు తీసుకొని కొంటాం మేము. అవును. ఆ మందులు ఎవరు చేసినారు, ఎక్కడి నుంచి వచ్చినారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నార్మల్ గా పేషెంట్ గా మనం పట్టించుకో. కరెక్ట్. అదే విధంగా ఈ పొద్దు నా బిడ్డలకు చదువు కావాలంటే ఇది మంచి స్కూల్ అని చెప్పి ఎక్కడన్నా ప్రైవేట్ ఎక్కడన్నా వేస్తున్నాను. తొందరగా పోవాలంటే ప్రైవేట్ బస్సుల్లో పోతాము. అన్ని ప్రైవేట్ అంటున్నాము. అవును. అంటే ప్రైవేట్ అని కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ దూరదర్శనే ఉంటే మీకందరికి ఎందుకు లైసెన్స్లు ఇవ్వాలి? బాగా చేసింది కదా. అదే కదా మన ప్రశ్న కూడా అదే. అది మీరు ఇక్కడ చెప్పాలి, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే సంగారెడ్డి గారు, మీరు అన్నది నేను అన్నది, ఇప్పుడు దూరదర్శన్ ఉంటే హెచ్ఎం టీవీలు లేకపోతే ఇంకో టీవీలు ఎందుకు వస్తాయి? రావు కదా. అట్లాగే ఏపీ సీడ్ కార్పొరేషన్, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సరిగ్గా పనిచేస్తే, అగ్రికల్చర్ యూనివర్సిటీలు సరిగ్గా పనిచేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అంటే ఇక్కడ ప్రస్తుతం జరిగింది ఏంటంటే అండి, లాస్ట్ 20 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలు, పనిచేసే వాళ్ళు కొంచెం సరిగా చేయలేదనేది మనందరికీ తెలుసు. 91లో ఈ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగం వచ్చింది. ప్రైవేట్ రంగానికి పబ్లిక్ సెక్టర్ కి కూడా బాగా కాంపిటీషన్ మొదలైంది. ఈ రోజు మనకు దేశంలో మీరు చూస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ లో కూడా చాలా చోట్ల ఈ మంచి ఏదో ఈ నవరత్నాలని ఇండస్ట్రీస్ వచ్చాయి. చాలా చోట్ల గ్రామాల్లో కూడా నాకు తెలిసి కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో 100% మార్కులు తెచ్చే టీచర్స్ ఈ మధ్య 5-10 years లో వాళ్ళు కాంపిటీషన్ తీసుకొని వర్కౌట్ చేస్తున్నారు. బట్ వచ్చింది ఏంటంటే ఇన్ జనరల్ గవర్నమెంట్ అనేది ఏమైందంటే, ఇప్పుడు వారు మన మిత్రులు ఎవరో అన్నారు, పరిశోధన చేసిన దాన్ని చూస్తే మీకు కేంద్ర ప్రభుత్వంలో ఇన్ ఐసీఆర్ ఉన్నాయి, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంత పెడుతున్నారు? 2,000 కోట్లు, 3,000 కోట్లు, 4,000 కోట్లు డబ్బులు పెట్టినారు. ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఆ పరిశోధన రిజల్ట్స్ ఎందుకు రాలేదు, ఎందుకు వర్క్ చేయలు? అదే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు, అందులో పనిచేసే వాళ్ళు సరిగా చేయటం లేదా అనేది అది జనరల్ గా అది చాలా టూ వేగ్ డిస్కషన్ అది. బట్ ఒకటి ఏంటంటే ప్రభుత్వము చెయ్యాలనేది చెప్పచ్చు కానీ, బట్ ఈ రోజు తెలంగాణలో ఉన్న సీడ్ కార్పొరేషన్ అన్ని రకాల ఉత్పత్తులు చేస్తామంటే ఏం చంద్రశేఖరరావు గారు 50 కోట్లు కాబట్టి 100 కోట్లు ఇస్తారు. అవును. మరి సీడ్ కార్పొరేషన్ ని, కాలేజీలని, యూనివర్సిటీస్ ను, కేవీకేస్ ని ప్రొడ్యూస్ చేయమని చెప్పండి. ఆయన వద్దంటున్నాడా, లేకపోతే ప్రైవేట్ కంపెనీలో ఉన్న అబ్జెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు నేను అనేది వాళ్ళు నిజంగా ఈ సీడ్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ, శాస్త్రవేత్తలు కానీ వాళ్ళు సిన్సియర్ గా పనిచేసి చేయాలంటే నా ఉద్దేశంలో చంద్రశేఖరరావు గారు 100కి వాళ్ళు ఏం అడిగినా ఇస్తాడు. ఆయన ప్రైవేట్ ఎంకరేజ్ చేసేవాడు, ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయడు. సరిగా పనిచేయించే బాధ్యత ఎవరిది? ఏమండి, సరిగా పనిచేయించే బాధ్యత ఎవరిది? ఎవరి బాధ్యత ఏంది? ఎవరితో ఉండదు. బాధ్యత వాళ్ళదే వ్యక్తిగతంగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్స్ లేరు, అందరూ కూడా వర్క్ చేయాలి. ఒక టీచర్ కి 30,000 జీతం ఇచ్చి ఒక ప్రొఫెసర్ కి ₹1,00,000 జీతం ఇస్తే పైనుంచి కట్టి తీసుకొని కొట్టాల్సిన అవసరం లేదు. అది సివిక్ సొసైటీ బాధ్యత. బాధ్యత అనేది అగ్రికల్చర్ సైంటిస్ట్ పనిచేయట్లేదని అనుకోవచ్చా? ఏమండి, ఇప్పుడు అగ్రికల్చర్ సైంటిస్టులు ఎవరు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? అది వాళ్ళని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతారు? మీ అభిప్రాయం అడుగుతున్నాను సార్. చెప్పండి. నన్ను అడగద్దు. మీరు ఈ రోజు గత 20 ఏళ్లలో దేశంలో ఉన్న ఐసీఆర్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినారు, ఎన్ని పరిశోధనలు పెట్టారు, ఎన్ని బయట తెచ్చినారు, అది వాళ్ళని చెప్పండి. నాకేముంది? సార్ మీరు ఇప్పుడు ఒక చిన్న విషయం వెంకటకృష్ణ గారు, ఈ రోజు ప్రైవేట్ రీసెర్చ్ మీద మాట్లాడదాం. అసలు బేస్ అయిందే రీసెర్చ్ మీద. పరిశోధన అనేది జరిగితే ఈ ప్రైవేట్ పరిశోధన వారి వెంకటరెడ్డి గారు లేవనెత్తిన పాయింట్ కరెక్ట్. ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలు గాని, శాస్త్రవేత్తలు గాని ఎందుకు కొత్త వంగడాలు సృష్టించలేకపోతున్నారు? 100 కోట్ల రూపాయల నిధులు వస్తున్నా
వీళ్ళు ఎందుకు సృష్టించలేకపోతున్నారు? వీళ్ళు సృష్టించలేనప్పుడు ఖచ్చితంగా ఎవడు సృష్టిస్తాడో వాడి దగ్గరికి వెళ్తాడు, రైతు కానీ వినియోగదారు. ఒక్క నిమిషం ప్రకాష్ రెడ్డి గారు, ఎవరు కానీ ఇక్కడ సైంటిస్ట్గా పనిచేసిన జలపతిరావు గారు సమాధానం చెప్పాలి, మీరే చెప్పాలి సమాధానం. ఎస్, దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ రైజ్డ్ బై శ్రీధర్ రెడ్డి గారు అండ్ చెంగారెడ్డి గారు, ఇద్దరు అదే ప్రశ్నలు ఏమనెత్తారు. నిజంగానే సైంటిస్టులు ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ ఈక్రిసెట్ అని ఏదైతుందో అలాంటి సైంటిస్టులు కదా ఇక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా, మరి వీళ్ళందరూ ఎందుకు సృష్టించలేకపోతున్నారు? ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి నిధులు ఇవ్వడానికి, ఆల్రెడీ ఇస్తున్నాయి కూడా. ప్రభుత్వాలు నిధులు ఇస్తారు, అడిగితే ఇస్తారు అని చెంగారెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇస్తారు ఏంటి, ఇచ్చి చేయించాలి కదా, అడిగితే ఇస్తారు అనేది. ఇంతకుముందు ప్రభుత్వాలు వ్యవసాయానికి మీరు అన్నట్టుగా ఎంత ఖర్చు పెడుతున్నారు పరిశోధనకు అనేది పరిశీలిస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. వ్యవసాయ పరిశోధనకు కానీ విస్తరణ కానీ ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నది చాలా తక్కువ. దాంట్లో ఇది కూడా ఒప్పుకో తప్పదు, పనితనం అనేది తగ్గిపోయింది అన్నది ప్రభుత్వ సంస్థ అందరిలో తగ్గింది, దాంట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల్లో కూడా తగ్గింది. మూడో అంశం, ఎక్కడన్నా కొంతమంది పనిచేసే సిన్సియర్గా ఉన్న వాళ్లకు చేయూత లేకపోవటం, అంటే అధికార యంత్రాంగం అంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఎక్కడో ఉన్న వాళ్ళు దీని మీద పెద్ద పట్టించుకోకపోవటం. అదే ప్రైవేటు పరంగా చూసినప్పుడు మొత్తం పరిశోధన వాళ్ళదే, విస్తరణ వాళ్ళదే, తర్వాత వ్యాపారం ప్రమోషన్ వాళ్ళదే, ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఇప్పుడు వెంకటకృష్ణ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు వ్యవసాయ పరిశోధన ఒకదాని కాదు, ఇప్పుడు 3 రకాల రంగాలు ఉన్నాయి. పరిశోధన చేసింది వీళ్ళు విస్తరణ పోయి ప్రచారం తీసుకురావాలి, ప్రచారం చేసిన తర్వాత విత్తనాదు సంస్థ దాన్ని విత్తనంగా ఉత్పత్తి చేసి అమ్మాలి, అంటే వాళ్ళు వ్యాపారం చేయాలి. ఈ 3 భాగాలలో సమన్వయం లేదు. నేను చాలాసార్లు చాలా మీటింగ్లో సీఎం గారి దృష్టి కూడా వినోద్ గారి దృష్టి కూడా తీసుకొచ్చా. ఈ 3 విభాగాల్లో సమన్వయం లేదు, ఉండవలసినంత లేదు. కాబట్టి దీన్ని ఏ విధంగానైనా ఆలోచింపజేసి ఉత్పత్తి అంటే కొత్త రకం కనిపెట్టినోడికే ఏదన్నా ఒక పటిష్టంగా చిన్న రాష్ట్రం అయిన తర్వాత మనం ఇది చేయడం అవకాశాలు ఉన్నాయని చెప్పినాం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు పరిశోధన చేసింది, వాళ్ళు ఏమంటారు మేము రకం బాగానే చేస్తామండి, దీన్ని తీసుకెళ్లిపోయి ప్రచారం చేసే వ్యవస్థ లేదు, ప్రచారం చేయలేదు కాబట్టి విత్తనాలు సంస్థ. శ్రీధర్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కూడా కరెక్టే, పరిశోధన చేస్తారు, ఓ వంగడాన్ని కనిపెడతారు, అది గవర్నమెంట్ కి వెళ్ళకుండా అదేదో దారి మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే ఓసారి అనిపిస్తుంది చూపిస్తారు కదా, మీరు అన్నట్టుగా అనిపిస్తుంది దాంట్లో నిజానిజాలు అనేది. మీరు మళ్ళీ దాన్ని ఎందుకు దాన్ని అంటే చూస్తారు, వాస్తవాలు కనబడుతున్నాయి మనకి. అంటే ఒక విధంగా చూసినట్టు ఒక్క కొత్త వంగడం కూడా పరిశోధన ప్రభుత్వ శాస్త్రవేత్తల దగ్గర రాలేదంటే పనిచేయట్లేదని అర్థం కాదు, చేస్తున్నారు కానీ ఎక్కడికో వెళ్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, జలపతిరావు గారు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం నేను చెప్తాను సార్. గత 20-30 సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విత్తన రంగంలో రీసెర్చ్ కోసమని డబ్బులు తగ్గించినాయి. ఇట్స్ మ్యానిపులేటెడ్ అండ్ మేనేజ్డ్ బై ద ప్రైవేట్ కంపెనీస్ ఇన్ దిస్ కంట్రీ. ఇది ప్రైవేట్ కంపెనీలు కావాల్సుకుని ఏ విధంగా అయితే మిగతా రంగాలలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేసినట్టుగానే ఇక్కడ కూడా ఈరోజు నిజానికి చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలు చెప్తున్నారు చెంగారెడ్డి గారు. ప్రైవేట్ కంపెనీలు ఏం లేవు ఈరోజు, మేజర్గా 4 బహుళ జాతి విత్తన కంపెనీలే ఈ దేశం మొత్తం విత్తన రంగాన్ని మేనేజ్ చేస్తున్నాయి, శాసిస్తున్నాయి. ప్రపంచంలోనే అవి ఒక దుర్మార్గ కంపెనీలుగా పేరు పడ్డటువంటి ఆ కంపెనీలు ఈ రోజున మాన్సాంటో, డ్యూపాంటో లాంటి అన్ని కంపెనీస్ ఈరోజు మొత్తం చెప్పుకోవడానికి పేర్లు కావేరీ, ఈ సీడ్స్ ఆ సీడ్స్ అని చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవానికి అవన్నీ కూడా సబార్డినేట్ కంపెనీస్. మాన్సాంటో కంపెనీ ఆ కంపెనీయే చెప్పుతూ ఈ రోజున భారత ప్రభుత్వంలో అధికారులను మేనేజ్ చేస్తున్నాయి. విత్తన చట్టం రాకుండా ఆపగలిగింది 10 సంవత్సరాలు లోక్సభలో ప్రభుత్వాలను అన్ని రకాల ప్రభుత్వాలు 10 సంవత్సరాల కాలం పాటు పార్లమెంట్ లో బిల్లు రాకుండా ఆపినాయి. ఈవెన్ హైదరాబాద్, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కూడా వీరు చెప్పినట్టుగా ఫస్ట్ బీజే వచ్చినప్పుడు రేటును 1250కి 1300కు 1500కు 1600కు అమ్మినారు అదే కంపెనీ. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లాభం తీసుకున్నారని. చెంగారెడ్డి గారు, మీరు అన్న పాయింట్ తేలిపోయింది వాస్తవం. మరి పరిశోధనలు లేవు, వీళ్ళేమి కొత్త వంగడాలు ప్రభుత్వ రంగం నుంచి రావడం లేదు, ప్రైవేట్ రంగం నుంచి వస్తున్నాయనేది మీరు అన్న దాంట్లో వాస్తవం అనేది తేలిపోయింది. అందులో 2 ఆలోచనలు లేదు. పంజాబ్ హర్యానాలో ఈ రోజు కాటన్ ఒక్క నిమిషం చెంగారెడ్డి గారు, బీటీ కాటన్ పరిస్థితి వింటా చెంగారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. శ్రీధర్ గారు చెప్పండి. ఇప్పుడు పంజాబ్ హర్యానాలో వైట్ ఫ్లై వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోయింది కాటన్. ఏది పంజాబ్ హర్యానా 2 స్టేట్లలో నాశనం అయిపోయింది. ఏది బీటీ కాటన్, ఈ జిఎం క్రాప్ ఏదైతే ఉందో వైట్ ఫ్లై తట్టుకోలేక మొత్తం సర్వనాశనం అయిపోయింది. రేపో ఈరోజు మనది కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 2-3 సంవత్సరాల మనది కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తే మీరు ఆపేసారు చూడండి. 2002లో
ఒక BG1 వస్తే దాని టెస్టింగ్ ప్రాసెస్ అది అవుట్డేటెడ్ అయినాక అంటే 2006 వరకు BG2 వచ్చింది. BG2 వచ్చినాక BG1 ఎట్లుండాలి అని నాణ్యతా ప్రమాణాలు అప్పుడు రిలీజ్ చేశారు. 2006లో BG2 వస్తే ఇప్పుడు ఏ సంవత్సరం 2015. ఈ రోజు కూడా దాని నాణ్యతా ప్రమాణాల గురించి ఇవ్వలేదు. అది కనుమరుగైపోయింది. పరీక్షలు కాదు, అసలు పరీక్ష చేసే విధానాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయలే. అంటే ఇది తప్పు విత్తనము అని నిర్ధారించడానికి ఒక టెస్టింగ్ ప్రాసెస్ లేదు ఈ రోజు వరకు. మీరేదో ఒక మాట చెప్తాను, చెప్పండి చెంగారెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, దేశంలో మొత్తం దాదాపు 14 నుంచి 1600 కోట్ల హెక్టార్స్ ఉన్నాయి. అందులో ఈ మన వరి గోధుమలు దాదాపు 40% ఉంది. మిగిలిన 50% ఈ తృణధాన్యాలు ఉన్నాయి, అంటే రెయిన్ ఫెడ్ క్రాప్స్ అని ఉన్నాయి. ఈ వరి మీద వీటి మీద కావచ్చు, తర్వాత మన తృణధాన్యాల మీద దాదాపు 90% పరిశోధన అంతా మన కేంద్ర ప్రభుత్వమే డబ్బిస్తుంది. అవును. ఇప్పుడు అదే విధంగా ఇక్రిసాట్ ఉంది. ఇవన్నీ పూర్ మ్యాన్స్ క్రాప్స్ అంటారు. దాదాపు 90% పూర్ మ్యాన్ క్రాప్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు వీటంటి మీద మన ప్రభుత్వాలే పరిశోధనలు చేస్తున్నాయి. అదే విధంగా వీటికి దురదృష్టం ఏం జరిగిందంటే అండి, ఇక్కడ ఏవి రిజల్ట్స్ రాలేదు. రైట్. అది ఎందుకు రాలేదు, ఎవరి బాధ్యత అనేది విమర్శ చర్చించే అవసరము అది అంత తీరిక మాకెవరికి లేదు, మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. అదేంటి సార్ అలా అన్నమాట అన్నారు? ఈ రోజు జనరల్ గా మీలాంటి వారే ఇంట్రెస్ట్ లేదంటే ఇక రైతులు కాదు. ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఈ రోజు కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి కాటన్ కావచ్చు, మెయిజ్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మహా అంటే 20-25% ఉన్నాయి. వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీ వాడు కూడా రాగుల మీద, జొన్నల మీద రీసెర్చ్ చేయడు. వానికి కమర్షియల్ ఆస్పెక్ట్స్ కాబట్టి వాడు పట్టించుకోడు. మరి 75% ఈ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఇచ్చి పరిశోధన సంస్థల ద్వారా సంవత్సరాల కొద్ది 1000 కోట్లు ఇస్తే ఇక్కడ నుంచి ఈ రిజల్ట్స్ ఎందుకు రాలేదు? ఎవరు బాధ్యులు? రైట్ సార్, చెంగారెడ్డి గారు. రైట్. అంటే ఈ రోజు మన డిబేట్ వల్ల ప్రభుత్వానికి మనం ఒక సూచన కానీ దీని వల్ల ఒక ఆలోచన కలిగించే విధంగా ముందు ఉంచాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు విత్తనోత్పత్తి తెలంగాణకు అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టు కేవలం తెలంగాణలో వరి విత్తనాలు ఎక్కడో కొద్దిగా ఎర్రజొన్నలు పండిస్తున్నారు కానీ ఏ విత్తనం తెలంగాణలో పండియట్లేదు. పంటలు ఉన్నాయి, విత్తనాలు రావట్లేదు. నేను అదే అనేది భండాగారం చేయాలన్నట్టయితే ఇక్కడ పండించేటువంటి పత్తికి కానీ వేరే రాష్ట్రాల్లో పండించే పత్తి కూడా ఇక్కడ విత్తనోత్పత్తి జరగాలి. సరే, ఇప్పుడు ప్రభుత్వం తీసేసినట్టయితే ప్రైవేట్ రంగమైనా కానీ తెలంగాణలో విత్తనోత్పత్తి ఎందుకు చేపట్టట్లేదు? గద్వాల ఏరియాలో ఏదో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తున్నారు కానీ మొత్తం అంతా పత్తి బయటే. మొక్కజొన్న ఈ ప్రాంతంలో ఉంటది, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో మొక్కజొన్న విత్తనాలు పండుతున్నాయి. మిరప ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు? తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో ఏ పంటలు అయితే వాణిజ్య పంటలు పండుతున్నాయి, ఆ వాణిజ్య పంటలు వాటికి సంబంధించిన విత్తనోత్పత్తి ఇక్కడే జరగాలి అనేది మన ప్రభుత్వానికి. ఇది ప్రైవేట్ రంగం చేసేటైతే నేనేంటంటే ప్రైవేట్ రంగానికి కూడా ఏ ప్రాంతంలో మనకు అవకాశాలు ఉన్నాయి, మీరు రండి, విత్తనాన్ని ఇక్కడ పండించండి, సేకరించండి, వేరే రాష్ట్రాలకు అమ్మండి, మా రైతుకు లాభసాటి చేయండి అని ఇవ్వాలి. ఇంకోటి వాళ్ళకైనా చిన్న సదుపాయాలు అయితే ఇవ్వండి. ఇచ్చినప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించవలసిన పూర్తిగా మానిటరింగ్ ఒకటి చేయటం అన్న దాన్ని రైతాంగానికి వస్తుంది అన్నది. రెండోది, రైతు విత్తన సహకార సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి. మన దగ్గర ఇప్పుడు చూసాం వరంగల్ కానీ కర్నూలు కానీ ఎక్కడో 10-20 మాత్రమే ఉన్నాయి, చిన్న స్థాయిలో చేస్తున్నాయి. కాబట్టి అంటే రైతు విత్తన సహకార సంఘాలుగా ఏర్పరిచి ఇంతకుముందు అన్నట్టుగా ప్రైవేట్ చేస్తారు కాబట్టి కోఆపరేటివ్ చేసి ప్రభుత్వ సహకారంతో రైతులు మేనేజ్ చేసుకొని చెప్పాలి. అంటే మేనేజ్మెంట్ సమిష్టిగా చేస్తారు, అది ఇండైరెక్ట్ గా ప్రైవేట్ గానే పోతుంది. బట్ ఒక వ్యక్తికి పోవట్లేదు, సమూహమైనటువంటి ఉండాలి. కాబట్టి రైతు విత్తన సహకార సంఘాలు ప్రభుత్వం ఏర్పరిచి వాళ్ళకి సదుపాయాలు ఇంతకుముందు సదుపాయాలు గోదాములు కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఎక్కడ అమ్ముకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో అమ్ముకోవడానికి ఉందనేది సూచనలు ఇచ్చేటువంటి చేస్తే చాలా మంది రైతులు విత్తనాన్ని పండించగలుగుతారు. విత్తన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా రైతుల మీద ఆధారపడి రైతులు పండిస్తున్నారు, విత్తనాలు పండిస్తే వాళ్లకు విత్తన కంపెనీకి నేరుగా అగ్రిమెంట్ ఎక్కడ లేదు. ఆర్గనైజర్లను పెట్టుకొని వస్తే లాభం వస్తే నాకు, లాభం వస్తే నాకు, నష్టం వస్తే నీకు, లాభం వస్తే నాకు అంటే లాభం వస్తే నాకు, నష్టం వస్తే నీకు అనే పద్ధతిలో వ్యవహారాలు. విత్తన సహకార సంఘాలు ఉంటే సంఘం కంపెనీ తోటి ఉంటుంది.
రైతులకు ఈ ఆర్గనైజర్ వ్యవస్థ తొలగించి ఆర్గనైజర్ నేరుగా ఏ కంపెనీ అయినా రైతుతోని అగ్రిమెంట్ కానీ ఏ కంపెనీ మీదనైనా క్రిమినల్ కేసులు పెట్టాలి. బాధ్యత వహించేలాగా చేయాలి కంపెనీలు. ముగిద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉన్నాయి సార్. కేంద్ర విత్తన చట్టం తెచ్చేంత లోపల నిజంగా సిన్సియారిటీ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 66 విత్తన చట్టాన్ని సవరించి ఇప్పుడు మారినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త విత్తన చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం రూపొందించుకుంటే ఈరోజు చాలా అవసరం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొక విషయం చెప్తున్నాను సార్. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చింది సార్. వారు చెప్పినటువంటి కోఆపరేటివ్ అంటే సీడ్ ప్రొడ్యూసర్స్కి మొత్తం కేంద్రం ప్రాసెసింగ్ యూనిట్ను టోటల్ సబ్సిడైజ్డ్ యూనిట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ఆల్రెడీ. టోటల్ ప్రాసెసింగ్ యూనిట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరించి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కోఆపరేటివ్ సెక్టర్లో విత్తనాభివృద్ధి కనుక చేయగలిగితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించగలిగితే కోఆపరేటివ్ ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ ప్రైవేట్ కంపెనీలను కఠినంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది మనకు అందుతున్న సూచనలు. రైట్. ఇతర పంటలు అన్ని పంటలలో విత్తనం కిందనే మార్చాలి. విత్తనం మొత్తం అన్ని పంటలు విత్తనం కింద మార్చాలనేది కూడా ఒక సూచన. అప్పుడు మాత్రం ఇది సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా విరాజిల్లే అవకాశం ఉంది. తెలంగాణకి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో బహుశా ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం సీడ్ బిల్లు ఇప్పటిదాకా రైట్. దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, రైతులు ఏమనుకుంటున్నారు ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో విత్తన భాండాగారం చేయడానికి రైతులకు గనక సహాయ సహకారాలు గనక ప్రభుత్వం ఇచ్చినట్టయితే అది చేయటం సులభతరం అవుతుంది. దురదృష్టవశాత్తు మన యొక్క రాజకీయ నాయకులకి ఎవరికి కూడా ఈ అవగాహన అనేది లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. మన రాజకీయ నాయకులందరూ కూడా వ్యాపారవేత్తలే అవటం ఇంకొక విషయం. వీళ్ళంతా ప్రజా సేవకులు అనుకొని ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేద్దామని అనుకుంటే అది చాలా సులభతరం అవుతుంది. చాలా మంచి పరిణామమే. అయితే ఇది రైతులకు ఉపయోగపడుతుందా, విత్తన సంస్థలకు ఉపయోగపడుతుందా అనేది ప్రభుత్వం చేసే తీర్మానాలను బట్టి, వ్యవస్థను బట్టి ఉంటుంది తప్ప ఈ నిర్ణయాన్ని బట్టి ఉండదు. ముందర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది, ఎలాంటి నిబంధనలు రూపొందిస్తుంది, దాన్ని బట్టి ఇది రైతులకు ఉపయోగపడుతుందా లేదా సంస్థలకు ఉపయోగపడుతుందో చెప్పగలుగుతాం తప్ప ఇది సీడ్ బ్యాంక్ చేయడం అనేది కేవలం వ్యాపార దృక్పథంతో లేదా సంస్థలకు ఉపయోగపడేలా చేయడం కోసం అని అనుకోవడం అనేది తప్పుడు అభిప్రాయము. సీడ్ బౌల్ ఏర్పాటైతే ఖచ్చితంగా విత్తన సంస్థలకే లాభం చేకూరుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలను బట్టి చూస్తే ఇప్పుడు విత్తనాల కంపెనీలు బాగుపడుతున్నాయి కానీ పండించిన రైతు మాత్రం అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఇది ఒకవేళ ఏర్పాటు చేసినా కానీ రైతులకు అనుకూలంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. రైట్. అది తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే ఆ నిర్ణయాన్ని, నినాదాన్ని స్వాగతిస్తున్న రైతుల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొలపాల్సిన అవసరాన్ని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు అండ్ జలపతిరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే టెలిఫోన్ లైన్లోకి వచ్చిన చెంగలరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఇవాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.